ఎమోషన్ ఉందనిపిస్తుంది. సో మేము అంటే మేము ప్లాన్ కూడా అలా చేస్తున్నామండి. సో వీఆర్ టేకింగ్ కంటెంట్ 1 by 1. సో నరేష్ గారు రాజేష్ గారు ఒక్క నిమిషం. రాజేష్ గారు, యాక్చువల్గా మీరు గ్లిమ్స్లో భగవద్గీతకు సంబంధించిన ఒక డైలాగ్ ఏదో పెట్టారు. అయితే మీకు చాలా బెదిరింపులు వచ్చినాయని, ఆ డైలాగ్ తీస్తేనే కానీ సినిమా రిలీజ్ అవనేమో అని హిందూ సంఘాల నుంచి వీటి నుంచి బెదిరింపులు వచ్చినాయని అవి అన్నారు కదా. మరి ఆ ఇష్యూ షార్ట్ అయిందా, లేకపోతే ఏంటి, ఎలా జరిగింది? నేను చెప్తాను సార్. అది ఎవరైతే కమెంట్ చేశారో, ఎవరైతే అదంతా బ్యాడ్ వర్డ్స్ వాడారు సార్, చాలా దారుణంగా వాడారు. ట్విట్టర్లో కావచ్చు, కామెంట్స్లో కూడా చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళందరూ బచ్చల మల్లే సార్, వాళ్ళందరూ బచ్చల మల్లే. ఎందుకంటే బచ్చల మల్లె ఎలాగైతే భగవద్గీత ప్లే అవుతుంటే వినరానే పెడితే వినకుండా కట్ చేశాడు సార్. నేను ఒక మంచి పాయింట్ చెప్పడం కోసమే నేను పెట్టా, అది ఉంది తర్వాత అన్నది అది కూడా వినకుండా ఇప్పుడే కట్ చేశారు సార్ వాళ్ళు కూడా. సో వాళ్ళ సినిమా చూసిన తర్వాత వాళ్ళే నాకు మళ్ళీ రీట్వీట్ చేస్తారు సార్, సారీ బ్రదర్, ఇష్యూ షార్ట్ అయింది సార్. అది ఎందుకంటే నేను హిందూ సార్, నేను సనాతన ధర్మం అంటే నాకు ఇష్టం, నా కల్చర్ అంటే నాకు ఇష్టం. నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ సార్. ఆయనే సనాతన ధర్మం గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు నేను ఆయన ఫ్యాన్ సార్. ఆయన ఎంత నేను ఆయనే దేవుడు అనుకుంటాను నేను. సో ఆయన చెప్తున్నప్పుడు నేను విన్నా సార్. నేను హిందూ సార్, నేను ఆయన సార్ మూర్తి గారు అంటూ అన్నవరం టెంపుల్లో నేను ఇష్టమైగా సార్ పెట్టుకుంటాను. నేను తిరుపతి వెళ్ళాను సార్, తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటా. నేను పక్కా హిందూ సార్, వాళ్ళు కాదు నన్ను ఆ కమెంట్ చేసిన వాళ్ళు. ఎందుకంటే నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను సార్ నా ధర్మానికి, నా దేవుళ్ళకి, నా విధానాలకి, నా పద్ధతులకు నేను రెస్పెక్ట్ ఇస్తాను సార్. ఐ ఆమ్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ సార్. రాజేష్ గారు సార్ ఏంటి మీరు బాగా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయి నన్ను తీసుకుంటున్నారు ఆల్రెడీ. ఎవరైనా ఆ, రేపు చిన్న